స్తుతి మాలిక నీ కొరకే ఘన వేదిక పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపగలమా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపగలమా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకే నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక హృదయపూర్వకముగా ప్రభు సన్నిధిలోని రాత్రికాల సమయంలో ఏమాత్రము నిద్రమత్తు లేకుండా నెలకు ఒకసారి రాత్రికాల సమయంలో ప్రభుని ఆరాధించే ధన్యత భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించినటువంటి విధానమును బట్టి సంతోషముగా ఉల్లాసముతో ప్రభు సన్నిధానంలో చప్పట్లు కొడుతూ రెండవ మరో పాట పాడుతూ ప్రభుని కనపడతాం. యేసయ్యా నీకే మహిమ, దేవునికి మహిమ. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు నీ యందు వెలిగినను నీ కృపాకరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నీ కృపాకరుడా
ఆయనతో నిల్చుడు ఈ భాగ్యము చాలు మనకు. వేరే ఆశయమీ లేవు మనకు. మన ప్రాణ ప్రియుడు, మనల్ని ఏడేటటువంటి దైవం, ఆ పాద మస్తకం ఆయనకు అంకితం చేద్దాం. మన శ్వాస నిశ్వాస ఆయనే, మన జీవిత ఆద్యంతం ఆయనే. ఆయన కొరకు జీవించే ఈ జీవితం ఎంతో మహిమకరమైన జీవితం. మట్టి దేహములుగా ఉన్న మన జీవితంలో మహిమతో నింపడానికి ఆయన ఇచ్చిన రక్షణ ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది. అంత గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి హృదయపూర్వకంగా ఉల్లాసంతో చప్పట్లతో ప్రభువుని నిలబడదాం. గ్లోరీ. నీతో నిలుచుంటూ ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమీ లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు దైవమా, పదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు దైవమా, పదమస్తకం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా. నీ కొరకే నేనిలలో జీవింతును, నీ కొరకే నేనిలలో జీవింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే నీ కన్న వేదిక. నీ ప్రేమ నాపై చల్లని పోదు, మరణానికైనా వెలుగులేదు. మనలేను నేను చూడగా, మహాగణుడా నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో చివరి పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం. మరి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పాట పాడాం. ప్రభు